రండి. రండి. అత్తయ్యకి సారీ చెప్పి ఇక నుండి జాగ్రత్తగా పనులు చేసుకోండి. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏదో అలగా జనం. చదువా పాడా? ఇంత చదువుకున్న నేనే తప్పు చేశాను. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత? అమ్మగారు, నన్ను క్షమించండి అమ్మగారు. చచ్చేదాకా మీ దగ్గరే, మీ కాళ్ళ దగ్గరే పడుంటాను. ఏంటే వచ్చి అమ్మగారి కాళ్ళ మీద పడు. అమ్మా, క్షమించండి అమ్మా. లేవండిగా, వెళ్ళి బుద్ధిగా పళ్ళు చేసుకోండి. లగేజ్ తీసుకెళ్ళు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ అక్షర ఎవరు? మన బంధువా? తనెక్కడి నుండి వచ్చింది? అత్తయ్య మామయ్య అని వరుసలు కల్పేస్తుంది. పైగా నన్ను క్షమించండి అంటూ బావగారి కాళ్ళకి దండం పెడుతుంది. ఎవరండి తను? మీరెందుకలా మౌనంగా ఉన్నారు? తనెవరో కాదులేక, మా అన్నయ్య మొదటి భార్య. అవునులేక, మా అంతస్తుకు తగిన సంబంధం అని అన్నయ్యని అక్షర్కిచ్చి పెళ్లి చేశారు. ప్రతి విషయంలో అన్నయ్య అమ్మని ఇన్వాల్వ్ చేయటం వల్ల తన ఈగో హర్ట్ అయింది. అందుకే అన్నయ్యతో తరచుగా గొడవ పడుతూ ఉండేది. ఆఖరికి ఆ గొడవలు ముదిరి వాళ్ల మధ్య విభేదాలకి దారితీసింది. అక్షర అన్నయ్యని నిలదీసింది. నేను కావాలా అమ్మ కావాలా అని అన్నయ్యని సందిగ్ధంలో పడేసింది. దాంతో అన్నయ్య అమ్మే కావాలని చెప్పి అక్షరతో తెగతెంపులు చేసుకున్నాడు. నన్ను క్షమించండి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. గతంలో నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను, ఎన్నో రకాలుగా అవమానించాను. కానీ అప్పుడు నాకు తెలియదండి నేనెంత పెద్ద తప్పు చేస్తున్నానో. అందుకే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని మీ క్షమాభిక్షతో మళ్ళీ మీ అర్ధాంగిగా జీవించాలని ఆశపడుతున్నానండి. తన తప్పు తెలుసుకొని మళ్ళీ నీతో జీవితం పంచుకోవాలన్న ఆశతో వచ్చింది. అక్షరని నీ భార్యగా అంగీకరించు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ముందు మంచిదాన్లా నటించావు, తర్వాత పిచ్చిదాన్లాగా నటించావు. అయినా ఏమీ సాధించలేకపోయావు. ఇప్పుడేమో పని మనిషిలాగా నటిస్తున్నావు. కానీ అందరి దృష్టిలో మాత్రం నువ్వు పనికి మాలిన దానివైపోయావు. నువ్వు ప్లాన్ వేసిన ప్రతిసారి అందరి ముందు ఇంకా దిగజారిపోతున్నావే తప్ప కొత్తగా సాధించింది ఏమీ లేదు.